అవతల ఒక కొడుకుకి దేశ బహిష్కారం వేశాడు. అంశుమంతుడు గుర్రానికి సంరక్షకుడుగా వెళ్ళాడు, కానీ ఎవరో గుర్రాన్ని ఎత్తుకుపోయారు. అంశుమంతుడు తిరిగి వచ్చేసాడు. గుర్రం కనపట్టలేదు. ఆయన ఆలోచించాడు, తొట్టుపడలేదు. ఒక ఆపద వచ్చినప్పుడు కంగారు పడిపోయారనుకోండి, ఒక ఆపద వచ్చినప్పుడు స్థిమితంగా ఆలోచించేటటువంటి ప్రజ్ఞ ముందు కోల్పోయాడు అనుకోండి, అలా ప్రజ్ఞ కోల్పోయిన వాడు ఎవరున్నాడో వాడు ఉద్వేగములు చెందుతాడు. ఉద్వేగంలో చేసుకున్న నిర్ణయాలు ఏ ఉంటాయో అవి ఫలవంతములు కావు, మనిషిని అభ్యున్నతి పథంలో నడిపించవు. అందుకే బాగా ఆలోచించాడు. ఇక్కడ మహామంత్రవేత్తలైనటువంటి ఋత్విక్కులు యజ్ఞం చేస్తున్నారు. ఇంత గొప్ప యజ్ఞం జరుగుతుండగా ఇక్కడికి రాక్షసులు ఎలా వచ్చి యజ్ఞాశ్వాన్ని అపహరిస్తారు? సాధ్యం కాదు. కాబట్టి యజ్ఞాశ్వాన్ని వేరొకరు ఎవరో అపహరించారు అని తన కొడుకులు 60,000 మందిని సగరుల్ని పిలిచాడు. మీ అందరూ కూడా బయలుదేరండి. యోజనామేక విస్తారో ఏకైక ధరణీతలం వివిధ పురుష వ్యాఘ్రావజ్రస్పర్శ సమైర్నఖై. మీ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చప్పున ఈ భూమిని అంతటినీ కూడా చతురస్రాకారంగా పంచేసుకొని నాగళ్లతోటి, గుణపాలతోటి, వజ్రముల వంటి మీ గోళ్లతోటి భేదించండి. భేదించి పాతాళలోకం వరకు వెళ్ళండి. ఎక్కడో అక్కడ గుర్రం కనపడుతుంది. గుర్రం కనపడకపోవడం అన్న మాట ఉండదు. కాబట్టి మీ అందరూ కూడా 60,000 మంది ఉన్నారు కాబట్టి ఈ భూమి యొక్క ఉపరితలాన్నంతటినీ భేదించండి అన్నాడు. అందరూ బయలుదేరి భూమి ఉపరితలాన్నంతటినీ కూడా భేదిస్తున్నారు. భేదించి లోపలికి వెళుతున్నప్పుడు వాళ్ళకి ఏవో కొన్ని జంతువులు కనబడ్డాయి, పావులు కనబడ్డాయి, రాక్షసులు కనబడ్డారు. కనపడ్డ వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు వాళ్ళందరినీ చంపేయడం? వాళ్ళని చంపవలసిన అవసరమే ఉంది. గుర్రాన్ని కదా వెతకడానికి వెళ్ళారు. అంటే మహోత్సాహం, వ్యగ్రత. మా నాన్నగారు యజ్ఞం చేస్తుంటే గుర్రం ఎత్తుకుపోయాడు ఎవడో, అందుకని ఎందుకయ్యా అలా తవ్వేస్తున్నారు భూమి అంతా అని ఎవడైనా అడిగితే వాళ్ళ కోపం, చంపేశారు. ఇలా చంపుకుంటూ వెళ్ళిపోయి అలా అవసరమా? భూమిని కనపడ్డ చోటల్లా గోతులు పెట్టి భూమి యొక్క రూపాన్ని పాడు చేసేయాలా? అలా భూమిని పాడు చేయొచ్చా? వాళ్ళు ఆలోచించలేదు. భూమిని అంతటినీ భేదించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పన్నగములు, దేవతలు, గంధర్వులు, మిగిలినటువంటి ప్రాణులు సంక్షోభాన్ని పొందే. వీళ్ళందరికీ ఆధారమేది భూమి. విశ్వంభర అని పేరు. విశ్వమునంతటినీ భరిస్తుంది భూమి. ఇటువంటి భూమిని వీళ్ళు ఇలా బాధ పెట్టేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ బయలుదేరి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఇదెక్కడి ఉపద్రవం? సగర చక్రవర్తి యొక్క కుమారులు 60,000 మంది భూమిని అంతటినీ భేదించేస్తున్నారు. అనేక ప్రాణుల్ని చంపేస్తున్నారు. మహోత్సాహం, వాళ్ళ ఉత్సాహానికి అడ్డు లేదు. ఇదెక్కడే అల్లరి? వాళ్ళని నిగ్రహించేవాడు లేడా అని అడిగారు. బ్రహ్మగారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన అన్నాడు, కాపిలం రూపమాస్తాయాధారయత్యనిశంధరాం తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాః. ఈ భూమి ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుది. ఈ మాట రామాయణంలోంచి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. విష్ణువు యొక్క సొత్తైనటువంటి భూమిని ఎంత జాగ్రత్తగా ప్రసాదంగా వాడుకోవాలో అలా వాడుకోవాలి తప్ప ఈ భూమి నాదని భూమిని పాడు చేసేటటువంటి అధికారము ఎవ్వరికీ లేదు. ఎందుచేత అంటే ఒక అంగుళం భూమిని పెంచలేం, ఒక అంగుళం భూమిని తగ్గించలేం. ఈ భూమి ఎప్పుడూ శ్రీ మహావిష్ణువుకి చెందినటువంటిది. అటువంటి భూమిని నిష్కారణంగా పాడు చేయడం శ్రీ మహావిష్ణువు యొక్క ఆగ్రహమునకు కారణమవుతుంది. ఆయనే ఆగ్రహించాడనుకోండి, వీళ్ళందరూ కూడా దగ్ధమైపోతారు భవిష్యత్తులో. ఇది అలా జరగాలని రాసి పెట్టింది. అందుకే వాళ్ళు భూమి జోలికి వెళ్ళారు. భూమి జోలికి వెళ్ళిన వాళ్ళని విష్ణువు విడిచిపెట్టడు. రామాయణంలోంచి ఈ విషయం అర్థమైతే కనపడ్డదంతా ఆక్రమించడం, తడికెలు కట్టడం, నాదనడం, ఇతరుల్ని బాధ పెట్టడం ఎంత ప్రమాదకరమో, అది విష్ణువు యొక్క ఆగ్రహమునకు ఎంత కారణమవుతుందో, మనిషి ఎంత జాగ్రత్తగా బ్రతకాలో అర్థం.